మురళీకృష్ణ సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇటువైపు వెళ్ళిన ప్రతిసారి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ ఉన్న క్యూరియాసిటీ సార్. ఈ స్పెషల్ పోలీస్ అని అంటారు జనరల్‌గా. సిటీ నడిబడ్డులో ఉంది. ఇక్కడ ఏమేం జరుగుతూ ఉంటాయి సార్ ఈవెంట్స్ అంటే ఎగ్జాక్ట్‌గా ఏం చెప్తారు సార్? This is the first battalion Yusufgooda by title. హ్మ్. This is one of the oldest battalions among all the 13 battalions in the state. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది మొట్టమొదటి బెటాలియన్. ఓకే. ఓకే. మొట్టమొదటి బెటాలియన్ ఇన్ ద సెన్స్ కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ ఎంటైర్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కనుక మనం పరిశీలన చేస్తే హ్మ్. హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీస్ హెచ్ఎస్ఆర్పి అంటే నైజాం తరం నుంచి వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పోలీస్ అప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో హ్మ్. దాన్ని లేటర్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ యాజ్ హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఓకే. హెచ్ఎస్ఆర్పి. ఆ హెచ్ఎస్ఆర్పి నుంచి నౌ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దీన్ని 1951లో చాంద్రాయణగుట్టలో ఫార్మేషన్ చేయడం జరిగింది. ఓకే. 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 అండ్ ఆఫ్టర్వర్డ్స్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు యూసుఫ్గూడ ఇక్కడికి. హుహుహు. అప్పటి నుంచి దిస్ ఈస్ బీన్ కంటిన్యూ హియర్. అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సినటువంటి బెటాలియన్స్ అటు వెళ్ళిపోయాయి. అండ్ అగైన్ నౌ దెర్ ఆర్ టోటల్ 13 బెటాలియన్స్ ఇన్ ద స్టేట్ హ్మ్. ఇన్ విచ్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ సిన్స్ దెన్ అండ్ నౌ ఇట్ ఈస్ ద ఫస్ట్ బెటాలియన్ నౌ. కానీ సార్ నిజంగా ఇంత మెయిన్ సెంటర్‌లో ఉన్న ఎంత గ్రీనరీ ఉంటుందో లోపలికొస్తే ఇదొక ఎక్కడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఆఫ్ కోర్స్. అండ్ మోరోవర్ ఇక్కడ మీకు ఎంతో మంది ఉంటున్నప్పటికీ నివాసయోగ్యంగా ఉన్న ప్లేసెస్ వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ అవి ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. చాలా మంచి ప్లేస్ మీ అందరికీ దొరికింది. ప్రకృతి మధ్యలో మంచి ఆక్సిజన్ మధ్యలో బతుకుతున్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలనిపిస్తూ ఉంటుంది నాకు. డెఫినెట్లీ కదండి. వీ బీ ద ఆక్సిజన్ ఫర్ ది పబ్లిక్. వాళ్ళకి మేము ఆక్సిజన్ ఎలా ఇస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో కూడా మేము దాన్ని కాపాడుకుంటూ ఆక్సిజన్ని మేము స్ట్రెంగ్గా ఉన్నప్పుడే కదా వీ కెన్ సర్వ్ మోర్ బెటర్. అండ్ మోరోవర్ బిల్డింగ్ సార్ ఎస్పెషలీ సున్నపు గోడల్లా నాకు అనిపిస్తుంది. ఇది కట్టింది కూడా ఇప్పుడు మోర్ దెన్ 60-70 ఇయర్స్ అండి ఇప్పటిదాకా. అంటే ఎంత చల్లగా ఉంది సార్ చల్లగా లోపల. చక్కగా అండ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. బట్ ఎనీహౌ వీఆర్ బీన్ మెయింటైనింగ్ లైక్ దట్. సరే మీ గురించి నాకు తెలిసినప్పటికీ వ్యూవర్స్కి నేను చెప్పించాలి కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి అసలు మీ గురించి చెప్పండి సార్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరేం చదువుకున్నారు, హౌ కమ్ యూ ఆర్ ఇంటూ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే మీరేం చెప్తారు? అంటే బేసికల్లీ ఐఎమ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫ్ కోర్స్. మై ఫాదర్ సాంబశివరావు గారు హీ వాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్. అప్పట్లోనే అఫ్ కోర్స్ పనిచేస్తూ ఉండేవారు. సో నా బ్రాటప్ అంటే వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర అయినప్పటికీ కూడా మా ఫాదర్ ఉద్యోగరీత్యా ఐ వాజ్ ఫ్రమ్ రాయలసీమ. ఓకే. ఓకే. అంటే పుట్టింది ఆంధ్ర, పెరిగింది రాయలసీమ, ఉద్యోగం తెలంగాణ. తెలంగాణ. కాబట్టి అద్భుతం. రాష్ట్రం మొత్తం కూడా మనం కవర్ చేసేస్తాం. ఎక్కడ Correct. ఎలాంటి ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అట్ గుంతకల్. సో ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఇన్ ది ఇయర్ 1991. సార్ ఇప్పటికి 34 సంవత్సరాలు అయిపోతుంది. అంటే రేపు మార్చ్ 16కి ఐ విల్ కంప్లీట్ 34 ఇయర్స్ సర్వీస్. ఓ మై గాడ్. ఓ Yeah. మై గాడ్. అంటే బేసిక్గా నాకు ముందు నుంచి కూడా ఐ యూస్ టు జాయిన్ అండ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అభిమానం అంటే లైక్ ఇండియన్ ఆర్మీలో ఉండాలి, దేశ సేవ చేయటం అని అంటే యూనిఫామ్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక చిన్నప్పటి నుంచి కూడా అంతర్లీనంగా ఒక అభిమానం అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే ఐ వాజ్ ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్. సో అది కూడా ఇంకొంచెం నాలో ఉన్న ఆ తాపత్రయాన్ని పెంచింది. సో ఒక కాన్సెప్ట్ అనేది మనసులో అలా ఉంది కాబట్టి ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ జాయినింగ్ ది సర్వీసెస్. ఇమీడియట్గా అప్పట్లో సెలక్షన్స్ రాగానే ఇమీడియట్లీ ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ అండ్ జాయిన్ ది డిపార్ట్మెంట్. కానీ సార్ అంటే 34 ఏళ్ల సర్వీస్లో ఉన్నట్టుగా నిజంగా మీరు ఎక్కడా కనిపించలేదు. యు ఆర్ లుకింగ్ రియల్లీ సో ఫిట్. సో ఆ ఫిట్నెస్కి కారణం అంటే మీరు చేసే ఎక్సర్సైజ్ అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఆఫ్ ఓన్లీ ఫిజికల్ ఫార్మాట్, ఇట్ ఈస్ ఆల్సో మెంటలీ ఆల్సో వీ షుడ్ బి ఫిట్. ఎందుకంటే బీయింగ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మనం ఒక
ఛాలెంజింగ్ రోల్ మీన్స్ ఒక నెగటివిటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడే దాన్ని మనం సమర్థవంతంగా డీల్ చేయగలుగుతామన్న నమ్మకం నాలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో అలాంటి దాన్ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ కానీ మనల్ని మనం సెల్ఫ్ క్లియరెన్స్ చేసుకుంటూ ఉండటం కూడా చాలా అవసరం. ఆ విధంగా డిపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా మేము చాలామందితో ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా కుమారీస్ వాళ్ళు రావటము, అంటే ఇట్లాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మేము ఇన్వైట్ చేసి ఈ మెంటల్ స్ట్రెస్ని తగ్గించడం కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళకి కొంత ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటలీ ద బోత్ విల్ గెట్ ద రియల్ స్టఫ్ అండ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది మా భావన. నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు సార్, బ్యాక్ సైడ్ లగేజ్ వేసుకుని బ్యాగేజ్ తోటి రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, గన్స్ పట్టుకుని రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ అంటే ఇస్తూ ఉంటారు మీరు? ద బ్యాగ్స్ అంటే ఇక్కడ ట్రైనింగ్స్ ఇన్ ద సెన్స్ దిస్ ఎంటైర్ బెటాలియన్ అంటే దాదాపుగా ఒక 1200 మంది కానిస్టేబులరీ నుంచి కమాండెంట్ వరకు మేము ఇక్కడ ఉంటాం. సో కమాండెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది బెటాలియన్, అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ నాన్ క్యాడర్. మేము వీఆర్ ది సేమ్ ర్యాంక్, ఆ ర్యాంక్లో మేము ఉంటాము. కమాండెంట్ ఈస్ హెడ్డింగ్ ది బెటాలియన్. ఓకే, ఇప్పుడు కమాండెంట్ తర్వాత అడిషనల్ కమాండెంట్, డిఎస్పీస్ ర్యాంక్, అసిస్టెంట్ కమాండెంట్స్, ఇన్స్పెక్టర్స్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబులరీ లెవెల్ వరకు వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ప్రకారంగా దాదాపుగా ఒక 1200 మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ నివాసము వాళ్ళు అందరూ కూడా ఇదే ప్రిమిసెస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ ఈ సేమ్ లొకేషన్లో ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే బెటాలియన్లో మేము ఇప్పుడే జస్ట్ ఐ విజిటెడ్ ది అవర్ ట్రైనింగ్ సెంటర్స్ లైక్ మేము ఒక యాన్యువల్ క్యాలెండర్ సిస్టమ్ని పెట్టుకుంటాం. సో ఈ సంవత్సర కాలంలో ఇంటర్నల్గా మనం ఏ రకమైనటువంటి కోర్సెస్ ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా మాకు ది ఎంటైర్ బెటాలియన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 బెటాలియన్లు అన్నీ కూడా బీయింగ్ మానిటర్డ్ బై అవర్ హెడ్ ఆఫీస్. ఓకే, శౌర్య భవన్ అని ఉంటుంది. అవునండి. శౌర్య భవన్లో హెడ్ ఆఫీస్ తరపు నుంచి వాళ్ళు అక్కడ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సార్ గారు మాకు ఓవరాల్ చీఫ్ నౌ, ఓకే, అండ్ డీజీపీ గారు హీస్ ద చీఫ్ ఆఫ్ ఎంటైర్ స్టేట్, వెరాజ్ దిస్ ఎంటైర్ టీజీఎస్పీకి సంజయ్ కుమార్ జైన్ గారు ప్రస్తుతం చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెటాలియన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడంలో ఎలా మనం ఉంటున్నాము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎంటైర్ 13 బెటాలియన్స్ని కూడా మొత్తంగా ఎప్పటికీ సన్నద్ధంగా ఉంచడంలో వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ బెటాలియన్లో అంటే రాష్ట్రంలో 13 బెటాలియన్లో ఉన్నప్పుడు ఈ ఫస్ట్ బెటాలియన్లో ఇక్కడ మేము అపార్ట్ ఫ్రమ్ ది బెటాలియన్ డ్యూటీస్ ఇక్కడ ట్రైనింగ్ పార్ట్లో మేము మొన్ననే స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ SCTPC అంటాం. వెర్ ఎ పర్సన్ ఈస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్, SCTPC స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్. అతనికి వాళ్ళకి దాదాపుగా 580 మందికి 9 నెలల పాటు ఇక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, 9 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇండక్షన్ ట్రైనింగ్ దే బీన్ పోస్టెడ్ టు ది రెగ్యులర్ యూనిట్స్. అప్పటి నుంచి వాళ్ళని రెగ్యులర్ కానిస్టేబుల్గా ట్రీట్ చేస్తారు. ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చే సామర్థ్యం కూడా మేము కలిగి ఉండాలి. అలాంటి శిక్షణ ఇవ్వటానికి అంటే 9 నెలల పాటు 580 మందికి శిక్షణ ఇవ్వాలి అని అంటే దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ టీచింగ్ స్కిల్స్ కానీ ఇవన్నిటిని కూడా మేము ప్రిపేర్డ్గా ముందుగానే పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా మా సన్నద్ధత ఎప్పుడు ఉంటుంది. అది కాకుండా ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను, ఈ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ ది ఎలా షెడ్యూల్ ఉంటుంది ఏంటి ఇవన్నీ. ఇది కాకుండా సమ్ అదర్ స్పెషల్ ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా మొన్నటిదాకా లా అండ్ ఆర్డర్ ఎస్ఎస్ ఎవరైతే పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ దే బీన్ పోస్టెడ్ టు సెంట్ టు అవర్ ట్రైనింగ్ బెటాలియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకించి
వాళ్ళ వృత్తి నైపుణ్యాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పోర్షన్స్ ఎక్కడ వాళ్ళు ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందో దాన్ని చీఫ్ ఆఫీస్ లెవెల్ నుంచి డిజైన్ చేసి చెప్తారు టాపిక్స్. వాటిని ఇక్కడ మళ్ళీ మేము నేర్పించడం జరుగుతుంది. సో ఇంకొంచెం పాలిష్గా వాళ్ళని ఇంకొంచెం షార్పెన్ చేయడం కోసం అట్లాంటి ట్రైనింగ్స్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మొన్నటిదాకా ఒక 65 మంది దే బీన్ చార్మినార్ జోన్ నుంచి వచ్చారు, కంప్లీట్ చేశారు ఒక బ్యాచ్ 1 మంత్ కోసం. అగైన్ సెకండ్ బ్యాచ్ మన ఒక 4 డేస్ క్రితం నుంచి మళ్ళీ అండర్ ట్రైనింగ్ దే ఆర్. అంటే ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉద్యోగాలు లేవు అని నిరుద్యోగులు ఎవరైతే చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారో, ఇప్పుడు డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఉన్న వేకెన్సీస్ లేదు అంటే డిపార్ట్మెంట్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ మీలాగా ఒక కమాండెంట్ అవ్వాలి అని అంటే కనుక దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనండి, వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయాలి ఏంటి అనేది వాళ్ళ గురించి అన్న కొంచెం చెప్పగలుగుతారా? బేసికలీ దిస్ ఈజ్ ఆల్ బీన్ డన్ విత్ ది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఏదైతే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇచ్చిన ప్రకారంగా కానిస్టేబుల్ లెవెల్కి ఇట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఈస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ లెవెల్, రైట్. right? And SS and all, it is for graduation. There are 3 entries, 3 levels of entry into the department: constable, SI and DSP. 3 levels లో మనకు ఉంది కాబట్టి సో అకార్డింగ్లీ ఇక్కడ లోపలే మీకు ఒక హాస్పిటల్ ఉన్నట్టుంది, ఇక్కడే ఒక గుడి కూడా ఉన్నట్టుంది ఆఫ్ సార్. కోర్స్ హాస్పిటల్ కూడా, ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఒక 1200 మంది సిబ్బంది ఉంటున్న తరుణంలో సో ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది అండ్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ రకంగా వాళ్ళ హెల్త్ని ఎప్పుడు కూడా మేము పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత ఐ థింక్ కొంచెం ముందుకు పెడితే రైట్ సైడ్ కొన్ని బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ పాడుపడిపోయినట్టున్నాయి yes, కదండి. of course. అవి ఎప్పటివోనా ఇంకా అదే పాతవా? అప్పట్లోనే ఈ 60-70 ఏళ్ల క్రితం కట్టినవి ఇవన్నీ కూడా. ఓ, సో కొంచెం దానివల్ల కానీ ఇప్పుడు మనకి ఇక్కడ పుష్ప 1 and 2 కూడా అకేషన్ ఇక్కడ జరిగిందని విన్నానండి, నిజమేనా? ఆఫ్ కోర్స్ సో దట్స్ సో నైస్ సార్. ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్న ఇంత ప్లేస్ కూడా ఇలా యూటిలైజ్ అవ్వడం అనేది చాలా చాలా మందికి తెలియదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో అలాంటప్పుడు ఇక్కడ జరిగే అకేషన్స్కి, ఎస్పెషల్లీ ఇలా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన అకేషన్స్కి ఇక్కడ మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారంటే ఏం చెప్తారు సార్? అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్లో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దే బీన్ అప్రోచ్ అస్, మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వీ డూ గివ్ పర్మిషన్ బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది లోకల్ పోలీస్ అగైన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి లోపలికి వస్తారు కాబట్టి టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ది యూనిట్. ఎందుకంటే ఇక్కడ 1000 మంది ఉంటున్నారంటే 1000 తుపాకులు ఉన్నట్టే కదా, కాబట్టి మరి ఇట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ దట్ ఎనీ అదర్. కరెక్ట్. కాబట్టి దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ అది ఉంది అని మేము నిర్ధారణకు వచ్చిన తర్వాత దెన్ ట్రూ. అందుకేనా సార్ ఈ వేలో ఎస్పెషల్లీ చాలా మంది షార్ట్ కట్ అని వచ్చేస్తూ ఉంటారు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు. అటు మోతీనగర్ సైడ్ కానీ లేదు అని అంటే లోపల నుంచి వెళ్ళే వే షార్ట్ కట్ అవుతుంది, ఇంత ట్రాఫిక్ లో ఎందుకని ఇటు వచ్చేస్తూ ఉంటారు. బట్ జనరల్ పబ్లిక్ ఇటువైపు అలవ్ లేదనుకుంటా. ఇట్ ఈస్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్, ఇట్ ఈస్ ఓన్లీ ఎవరికైతే పర్మిషన్స్ ఎక్స్క్లూజివ్గా మనం ఇచ్చి ఉంటామో వాళ్ళకి మాత్రమే వీ అలౌ దెమ్ టు రోమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ కామన్ పబ్లిక్. స్పెషల్ పోలీస్ అంటే ఎగ్జాక్ట్ వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? లా అండ్ ఆర్డర్లో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్లో ఉంటారు, ఆఫ్ కోర్స్ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఉంటారు. బట్ ఈ స్పెషల్ పోలీస్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ సెంట్రల్ ఫోర్స్, అది ఇట్ ఈస్ కాల్డ్ లైక్ బిఎస్ఎఫ్. ఇట్ ఈస్ లైక్ అంటే మన దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు, రైట్? బట్ వెరాజ్ దిస్ బెటాలియన్స్, the primary role of the battalions is to maintain law and order in the state. Okay. Ante any situation arises, failure of law and order in any area of the state, ekkada kuda ekkadaina జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగి అక్కడ లా అండ్ ఆర్డర్ని ఎగ్జిస్టింగ్ లోకల్ పోలీస్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు అరైజ్ అవుతుంటాయి. అలాంటి స్థితిలో ఇమ్మీడియట్గా వీ ప్రొసీడ్ దేర్, అక్కడికి వెళ్ళటం, ఆ సిచ్యుయేషన్ మొత్తం అక్కడ ట్యాకిల్ చేస్తూ దాన్ని నార్మల్ కండిషన్స్కి తీసుకురావటం మా యొక్క ప్రధానమైనటువంటి ఇది.
అంటే లోకల్ పోలీసింగ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మేరకు అని అనుకోవచ్చా మనం, లేకపోతే హౌ ఇట్? ఇట్ ఈస్ నాట్ లైక్ ఆర్డర్, ఎందుకంటే దే విల్ ఇన్ఫార్మ్ టు ది అవర్ హెడ్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ. యా యా ఓకే, ఫర్ ఎనీ ఇప్పుడు ఏదైనా ఒక జిల్లాలో సిచ్యుయేషన్ అరైజ్ అయిందనుకోండి, ఇమీడియట్గా ది ఎంటైర్ సిచ్యుయేషన్కి ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నదానికి లాండ్ ఆర్డర్కి ఎవరైతే అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్కి వాళ్ళు చెప్తారు, సార్ మాకు ఇక్కడ ఫోర్స్ కావాలి సపోర్ట్ కావాలి మరి ఇలాంటివి. ఇమీడియట్గా లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారి దగ్గర నుంచి మా అడిషనల్ డీజీ గారికి ఇంతమందిని మీరు ఇమ్మీడియట్గా అక్కడికి పలానా చోటకి పంపించాల్సి ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇంటర్న్ అక్కడి నుంచి యాజ్ అ యూనిట్ హెడ్గా మేము రియల్ ఫోర్స్ మా దగ్గరే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అక్కడి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్. మా దగ్గర ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్త్ని ఇక్కడ డిఫరెంట్ ఫార్మేషన్స్లో ఉంటుంది. అంటే ఫార్మేషన్స్ అంటే 1000 మంది గుంపులా కాదు, అంటే ఫర్ ఈ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ లైక్ ఒక్కొక్క 100 మందిని కొంతమంది గ్రూప్స్ లైక్ డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమింగ్ ABCDE అలా ఒక ఫార్మేషన్స్ పెట్టి ఈచ్ గ్రూప్ విల్ బి హెడెడ్ బై ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఎవరు అవైలబుల్ అక్కడ ఆ రోజు మనకి ఉన్నారు అనేది మేము ప్రీ ప్లానింగ్లో ఉంటాం కాబట్టి, సో దట్ వీ కెన్ గివ్ స్పాట్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొసీడ్ టు సర్టన్ ఏరియా అని మేము ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ద మోర్ థింగ్ ఈజ్ దట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 24/7 వీ కీప్ రెడీ వన్ ఫోర్స్. 24/7 దే బీ రెడీ. మీరు నమ్మరు, మేము ఎప్పుడో అవుట్స్కట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో షూట్ అయ్యి రాత్రి 12:30, 1:30కి వస్తే, అంటే యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఇక్కడ చాలామంది IAS IPS ఆఫీస్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల నన్ను మాత్రం అలౌ చేస్తారు పాపం. ఐఎమ్ సౌండ్ అని చెప్తే అది కూడా ఏంటి తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళు బండి ఆపి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి, సార్ ఐఎమ్ సౌండ్ నేను ఇక్కడే ఉంటాను వెరీ నియర్ బై అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని అప్పుడు కూడా మళ్ళీ నేను ఇందు లోపల మన వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ రిఫరెన్స్లు ఏదైనా ఇస్తే వాళ్ళతో మాట్లాడిస్తే ఓకే వెళ్ళండి ఎప్పుడని అంటారు. అప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు సార్. అది నిద్రమత్తులో ఉండడము ఇది నేను చూడలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇఫ్ 5-7 yearsలో నేను ఎప్పుడూ చూడలేదు. అర్ధరాత్రి వచ్చినా వాళ్ళు అలర్ట్గా కూర్చుని బండి ఆపుతారు. అంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బెటాలియన్. కానీ ఇది కాకుండా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ ఇప్పుడు నేను అన్నాను కదా 100 మందిలో మనం ఎవరిని పంపించాలో తెలియదు. ఇప్పుడు ఒక అరగంటలో మెసేజ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు సెండ్ దట్ టీమ్ ఇమీడియట్లీ టు ద స్పాట్. మరి పంపడానికి వీ షుడ్ కీప్ ద రెడీనో. ఆ రెడీనెస్ అనేది ఎప్పుడు కూడా మా దగ్గర ఉంటానే, అది కంటిన్యూస్ ప్రాసెస్ లైక్ ఉండాల్సిందే. కాబట్టి అది ఆ రకంగా వాళ్ళని మెంటల్లీ, ఫిజికల్లీ ఆల్సో వీ కీప్ దెమ్ రెడీ టు మూవ్ లైక్ దట్. అలా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంటే ఒక కమాండెంట్గా మీకుండే బాధ్యతలు అంటే ఏం చెప్తారు సార్? అదే నా దగ్గర నా ఫోర్స్ యొక్క ఎబిలిటీస్ని ఎప్పుడు కూడా ఒక హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్లో ఉంచటం, రెడీనెస్గా ఉంచటం, వాళ్ళ మొరాలిటీస్ ఎక్కడ కూడా డౌన్ కాకుండా ఉంచటం, వాళ్ళ వెల్ఫేర్ అండ్ ట్రైనింగ్ అండ్ ద డ్యూటీ, ప్రతి ఆస్పెక్ట్లో కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ యాజ్ అ లీడర్ ఐఎమ్ విత్ యూ అన్నటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా మా యొక్క బాధ్యత. కానీ మీ 34 ఏళ్ల ఈ సర్వీస్లో మీరు చాలా చోట్ల వర్క్ చేశారు. అంటే నేను విన్నది చాలా క్రిటికల్ కండిషన్స్లో కూడా మీరు వర్క్ చేశారని. ఆయన చెప్పరు, ఇప్పుడు నేనే అడిగి తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇట్స్ ఆల్రెడీ డన్ కాబట్టి, ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి దాని గురించి అయినా కొంచెం చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జీవితాలు పైకి కనిపించినంత, అలా కుర్చీలో కూర్చున్నంత ప్రశాంతంగా అయితే ఖచ్చితంగా ఉండదు సార్. ఇంతకుముందు మీరు చాలా వర్క్స్ చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. క్రిటికల్ కండిషన్స్లోంచి చాలా సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసి మీరు కూడా సేఫ్గా బయటికి రావడం జరిగింది. సో వాటి గురించి కొంచెం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే సిచ్యువేషన్ క్రిటికల్ ఇన్ ద సెన్స్, ఎప్పుడు కూడా మనకి ఒక సిచ్యువేషన్ని మనం దాన్ని కరెక్ట్ చేయడానికే వెళుతున్నామని అంటే అర్థం ఏంటి? అక్కడ సిచ్యువేషన్ బాగలేదని. కాబట్టి మనము అక్కడ వీఆర్ నాట్ లైక్ ఎ గెస్, దెర్ ఇస్ నో రెడ్ కార్పెట్ రండి ఇక్కడ మీరు వచ్చి దీన్ని ఏదో చేయండి అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి మనం సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ సెన్సిటివ్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ క్రిటికల్, బట్ ద ఏరియా మే డిఫర్. కరెక్ట్. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వెళ్ళటమే తప్ప
అంటే ప్రతి సిచ్యువేషన్‌ని ప్రతి ఏరియాలో, ప్రతి చోట కూడా మనం దాన్ని ఆ రకంగా మనం మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకొనే ఉంటాం కాబట్టి, కరెక్ట్ సార్. అలా మూవ్ అవ్వాల్సిందే. మా కోసం 1 ఆర్ 2 అట్‌లీస్ట్ కొన్ని సిట్యుయేషన్స్ ఏమన్నా గుర్తు చేసి అంటే ఆల్రెడీ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరు మాతో షేర్ చేసుకోవచ్చని నా అంటే ఉద్దేశం. అంటే కంప్లీట్ అయిపోయినా కూడా ఏంటంటే సీ హ్మ్. కొన్ని రివీల్ చేయకూడదంటారు. అట్‌లీస్ట్ పోనీ ప్రజల్ని ఒక క్రిటికల్ కండిషన్ నుంచి మేము బయటికి తీసుకొచ్చామన్న ఆ సిట్యుయేషన్స్ అని మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ విత్ నక్సలిజం అలా అలా ఏం లేదు. మీ 34 ఏళ్ల సర్వీస్‌లో పోనీ మీకు మనస్సంతృప్తినిచ్చిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే అది చెప్పండి. అంటే మనస్సంతృప్తి అనంటే దిస్ ఫోర్స్‌లో ఇక్కడ ఇది మా నేచర్ ఆఫ్ జాబ్‌లో ప్రధానంగా ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ లైక్ టార్గెట్ బేస్డ్ లాగా కనిపించదు. బట్ ఇట్ ఈస్ అండర్‌నీత్ వాటర్ లాగా ఇట్ ఈస్ లైక్ సర్వీస్ బేస్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మన మన రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ది మోస్ట్ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ వీవీఐపీ సెక్యూరిటీ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మా పర్సనలే సెక్యూరిటీలో చూస్తూ ఉంటారు. రైట్. ఇంక్లూడింగ్ గవర్నర్ రెసిడెంట్ కావచ్చు, హానరబుల్ సీఎం రెసిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మా అండర్‌లో ఉంటాయి. అంటే వాట్ డస్ ఇట్ మీన్? మన వాళ్ళు సెక్యూరిటీ చేస్తున్నారు కాబట్టే అది సెక్యూర్‌గా ఉంది. అంటే సో, ద క్రిటికల్‌నెస్ అండ్ ద సో కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఈజ్ వెరీ సెన్సిటివ్. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మేము దాన్ని యూ కెనాట్ రిలాక్స్ ఈవెన్ ఫర్ ఏ వైల్. అక్కడ ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి సెక్యూరిటీలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా మనం రిలాక్స్ జోన్‌లోకి వెళ్ళటానికి లేదు. కరెక్ట్ సార్. మరి అలా లేకుండా వాళ్ళని ఉంచగలగాలి అనంటే, వాళ్ళు ఆ విధంగా ఉండటానికి కారణమైనటువంటి బిహైండ్ ది లీడర్స్. ఆ రకంగా చేయటమే మాకు మేజర్ సాటిస్ఫాక్షన్. ఈ ఫోటోలన్నీ ఏంటి సార్? చాలా ఫోటోలు. అంటే దీస్ ఆర్ ఆల్ ఈ ఫోటోస్ అన్నీ కూడా 1951 నుంచి కూడా అక్కడ చూడండి. ది ఫస్ట్ ఫోటోగ్రాఫ్. అక్కడి నుంచి ద యూనిట్ హెడ్స్ ఎప్పుడు ఈ బెటాలియన్‌లో ఎవరైతే హెడ్ ఉన్నారో కమాండెంట్‌గా కమాండెంట్‌గా పనిచేశారో అయితే మీ ఫోటో నెక్స్ట్ వస్తుంది అక్కడ. ఆఫ్ కోర్స్. రైట్. మీరు ఎన్నో కమాండెంట్ సార్ ఇప్పుడు? అంటే అదే Comparatively? దిస్ ఈస్ ది ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే. అంటే ఆహాహా! సి అంటే చాలా గొప్ప గొప్ప అధికారులు ఇక్కడ పనిచేయడం జరిగింది. Yes, sir. జేవి రాముడు గారు, ఆ. సంతోష్ మెహ్రా గారు, ఓకే. చారు సిన్హా గారు అండ్ శంకర్ దత్త బాగ్చి గారు. ఆయన ఏపీలో ఉన్నారు ఇప్పుడు వైజాగ్ సిపిగా ఐ థింక్. స్వాతి లక్రా గారు, రాజేష్ కుమార్ గారు, మెజారిటీ ఆఫ్ చాలా పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడ కమాండెంట్గా పనిచేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ 34 ఇయర్స్ మీరు కూర్చున్న సీట్లో నేను కూర్చున్నాను. ఇక్కడే నా ఇంటర్వ్యూ జరిగింది. ఓకే. అంటే మనసు అంటే తృప్తిగా ఉన్నటువంటి సందర్భం అంటే నేను ఎక్కడైతే ఇంటర్వ్యూ జరిగిందో, ఏ రూమ్లో జరిగిందో అదే రూమ్లో నేను ఐ బికమ్ ద బాస్ అనేది చెప్పడం నాకు నిజంగా అద్భుతం. చాలా గర్వకారణంగా ఉంటుంది. ఆ గర్వకారణంగా ఉండడం అంటే ఏంటి? నా ఒక్కడికి నేను గర్వపడటం కాదు. నా దగ్గర పనిచేస్తున్న నా ఆధీనంలో ఉన్న వ్యవస్థను కూడా గర్వపడేలాగా పనిచేసి ఆ. వాళ్ళని ఉత్తేజంగా ఉంచటం నా ప్రధానంగా కాబట్టి. ఇక్కడ సీఎల్‌కి, ఎస్ఎల్‌కి కూడా ట్రైనింగ్ అది అవుతుందని విన్నాను సార్. కరెక్టేనా? యెస్. ఏం చెప్తారు సార్ సీఎల్ ఆ ట్రైనింగ్‌లో మీరు ఏం చెప్తారు యాక్చువల్‌గా? ట్రైనింగ్ మీన్స్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ మాడ్యూల్స్. సో బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ మీన్స్ ఇండక్షన్ ట్రైనింగ్‌లో వాడు ఒక యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి అప్పుడే చదువుకొని సొసైటీలో అప్పటిదాకా ఒక సివిలియన్‌గా ఉన్న ఒక కుర్రాడు ఒక పోలీస్ అనే టైటిల్‌ని పెట్టుకొని మన వ్యవస్థలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ పోలీస్ ప్యారలెన్స్‌గా వాళ్ళ యొక్క మైండ్ సెట్‌ని మార్చటం అంటే వాళ్ళని ట్యూనప్ చేసుకోవటం. ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలి? ఆ డిసిప్లిన్ అనేది ఎలా నేర్చుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఈ యొక్క వ్యవస్థలో బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్‌లో ఇచ్చిన ట్రైనింగు ఇట్ కంటిన్యూస్ ఫర్ ఇట్ షుడ్ స్టాండ్ ఫర్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. కరెక్ట్. అలా ఉంటుంది. మధ్యలో ఎన్నో సర్వీసులు మనం ఎన్నో కోర్సులు చేయొచ్చు. కానీ అది ఫౌండేషన్ కోర్స్ లాగా. కాబట్టి దాంట్లో వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే బేస్మెంట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటారు కదా! కాబట్టి అట్లా వాళ్ళకి అన్ని రకాలుగా ఫిజికల్ ట్రైనింగ్ అయితేనేమి అండ్ పోలీస్ ప్యారలెన్స్‌లో సైకలాజికల్, మెంటల్ అండ్ ట్రైనింగ్ అయితేనేమి అండ్ లా తరఫు నుంచి అండ్
ఇప్పుడు కొత్తగా మాకు ఎస్డిఆర్ఎఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ డిజాస్టర్ స్కీమ్స్ మేనేజ్మెంట్. ఓకే. మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ అయితేనేమి, వీటినన్నిటిని కూడా ఈ ట్రైనింగ్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. సో అల్టిమేట్లీ ది సీనియారిటీ ఆఫ్ ది కానిస్టేబుల్, ఇట్ విల్ డిపెండ్ ఆన్ హిస్ ఫైనల్ మార్క్స్ సెక్యూర్డ్ ఫైనల్ ఎగ్జామ్స్లో వాళ్ళు తీసుకున్న మార్క్స్ని బేస్ చేస్తే వాళ్ళ సీనియారిటీ కూడా డిఫైన్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని నేను ఇంకా నాకు జాబ్లోకి వచ్చేసాను అని రిలాక్స్ అవ్వడానికి లేదు. రిలాక్స్ అయ్యాడంటే వాడు వెనకబడ్డట్టు లెక్క. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఇంటర్నల్గా వాళ్ళు కాంపిటేట్ చేసుకుంటూ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని ముందు నుంచి కూడా చెప్తూ ఉంటాం. అకార్డింగ్లీ దే విల్. మీ తర్వాత మళ్ళీ కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే 580 మందికి మేము శిక్షణ ఇస్తే నాట్ ఈవెన్ ఏ సింగిల్ కానిస్టేబుల్ వాజ్ ఫెయిల్డ్. 100% పాస్ అండ్ వాళ్ళని వేరియస్ యూనిట్స్కి డిప్లాయ్ చేయడం జరిగింది. మీ తర్వాత మీ ఇంట్లో మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? నో 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 నా ముందు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు ఇంకా. మీ పిల్లలు ఇటువైపు రానున్నారా సార్ అసలు డిపార్ట్మెంట్ దే సైడ్? ఆర్ ఇన్ దేర్ ఓన్. అంతేనా? ఓకే, ఓకే. అంటే మా ఉద్యోగ జీవితాలు కూడా అంటే ఐ నెవర్ గాన్ టు మై చైల్డ్స్ పేరెంట్స్ మీటింగ్ అండ్ దే ఆర్ ఇన్ స్కూలింగ్ ఆర్ కాలేజ్. ఎప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. నేను వెళ్ళలేదు కూడా వాస్తవం చెప్పాలంటే. అంటే వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఏం చేస్తున్నారని అంత కీన్గా పట్టించుకునే పరిస్థితులు అప్పట్లో మాకు ఉండేవి కాదు. వీ వర్క్డ్ ఎట్ నార్త్ తెలంగాణ రీజియన్లో పనిచేస్తున్నప్పుడు 90s అండ్ 2000 మధ్యలో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఈ కమ్యూనిజం అండ్ నక్సలిజం యొక్క ప్రభావం వల్ల చాలా తీవ్రమైన పరిస్థితులు అప్పట్లో ఉండేటివి. వాటినన్నిటినీ మేము వన్స్ బీన్ డిప్లాయిడ్ టు ది ఏరియా అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇళ్ళకి వచ్చి చేయాలంటే ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్. నెలల తరబడి కూడా కుటుంబాలకు దూరంగా ఉండే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకున్నటువంటి మన రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, మొత్తం ప్రభుత్వం వల్ల అయితేనేమి, ఈ రకంగా ఇప్పుడు నక్సలిజం అనేది పూర్తిగా చాలా వరకు కనుమరుగైపోయే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది కొంత. కానీ అది వచ్చింది అని చెప్పి మనం అజాగ్రత్తగా రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఎల్డబ్ల్యూ మావోయిస్ట్ స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాలెంజింగ్. కాబట్టి ఆ విధంగా మనం అజాగ్రత్తగా ఉండడం కాదు, అప్రమత్తంగా ఉండాలి ఇంకా కూడా. ఎందుకంటే ఫర్దర్గా వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప. కాబట్టి ఆ పరిస్థితిలో అట్లా గడుస్తూ వచ్చింది. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత చెప్తారా విశేషాలు మరైతే? ఎందుకంటే సార్ లైఫ్లో ఇప్పటివరకు ఆయన జర్నీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్లో ఉన్నారు. బట్ గవర్నమెంట్ మేబీ పర్మిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మీరు రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి నేను తీసుకుంటాను సార్. అప్పుడు మాట్లాడతారు కదా డెఫినెట్గా. వి రీడ్ దీస్ అని. ఏమంటారు? ఓకే, చెప్తారా చెప్పారా చెప్పండి. కాదండి. ఇప్పుడు అంటే మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని అంటే మేము చేసినటువంటి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వీ కెనాట్ కమ్ ఇన్ టు ది ఫ్రంట్ ఎండ్. ఎస్ సార్, ఐ అండర్స్టాండ్. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు, కానీ యూ కెనాట్. కానీ నిజానికి పోలీస్ ఉద్యోగం అని అంటే ఏ స్థాయిలో ఉన్నా సరే అంత ఈజీయా సార్? ఇది ఒక ప్యాషన్ ఉండాలి. బేసిక్గా ఏదో ఒక ఉద్యోగంలే దొరికితే చాలు అనుకొని రావటానికి కాకుండా ఒక ప్యాషనేట్గా అంటే చేస్తున్న పని పట్ల ఇష్టం అనేది ఉన్నప్పుడు అది స్థాయి ఏదైనా కూడా కరెక్ట్. దాని పట్ల మనకు ఆ అభిరుచి ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోవాలన్న తపన కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పద్ధతిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడున్న లేక్ని లోపల ఒక చిన్న లేక్ ఉంది చూసారా? ఆ లేక్ని యూట్యూబ్లో ఎవరో పెట్టారు. ఓకే. పెట్టి యూసఫ్ కూడా మన మెట్రో స్టేషన్ దగ్గరే పోలీస్ లైన్ ఒకటి ఉంటుంది, అందులో ఈ లేక్ చాలా బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు అని పెట్టారు. మరి బాబు ఇది హ్యాపీగా వెళ్ళి చూసొచ్చే ఏరియా కాదురా నాయన కింద నేను కమెంట్ పెట్టాను. అసలు ఎవరు అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ హియర్, ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ పెట్టకండి అని చెప్పని. సో ఇది కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అసలు ఎగ్జాక్ట్గా చాలా మంది సిఎల్ఎస్ఎల్ కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడిస్తే ఎంతో మరి యంగర్ జనరేషన్స్కి ఒకలాంటి ఇన్స్పిరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను కూడా యూనిఫామ్లో కనిపించాలి, దేశానికి ఏదంతా చేయాలి. ఈవెన్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన వాళ్ళు అవుతారు ఆడపిల్లలు.
మీకు ఆడపిల్లలు ఉన్నారా సార్? ఇద్దరు ఇద్దరు మగపిల్లలేనా? రైట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్కి ఆడపిల్లలకి మీరు యాజ్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఒక మాట అని చెప్పగలుగుతారా? ఆడపిల్లలు మగపిల్లలు అన్నటువంటి వ్యత్యాసం అనేది ఉండకూడదు. నెంబర్ 1. ఎందుకంటే స్త్రీ అంటేనే ఈ సృష్టిలో శక్తి స్వరూపిణి. నా 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 పర్సెప్షన్ ప్రకారంగా పురుషుడు అంటే పదార్థం, మాస్. స్త్రీ అంటే పవర్. ఈ మాస్ అనేటటువంటి ఎలిమెంట్కి ఆ పవర్ అనేది లేకపోతే యూజ్లెస్ ఆఫ్ మాస్. కరెక్ట్. ఓవర్వ్యూలో ఇంత మనం అనుకుంటున్నప్పటికి కూడా ఈ సొసైటీలో ఎన్నో అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అది పురుషులకు జరుగుతున్నాయి, స్త్రీలకు కూడా జరుగుతున్నాయి. కానీ స్త్రీలు అబలలు కాదు, సబలలు అని ఇవాళ సొసైటీలో చాలా నిరూపణ కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా దానిని అంటే ఈ యొక్క చట్ట వ్యతిరేక పరంగా చేస్తున్నటువంటి ఈ ఇర్రెగ్యులర్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని నిరంతరం మనం గమనిస్తూ మార్పు వాళ్ళలో తీసుకొచ్చే విధంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కొన్ని పెట్టి కూడా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని ట్రీట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా వాళ్ళని అప్లిఫ్ట్ చేసుకోవాలి అన్నటువంటి విషయం మీద కౌన్సిలింగ్స్ కూడా కొన్ని మేము ఇస్తున్నాము. అందులో భాగంగా మా దగ్గర మిత్ర అనేటటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అవునండి. మిత్రాలో ఆ మిత్ర ప్రోగ్రాంలు ఏంటంటే కోయంబత్తూరు నుంచి మాతా అమృతానందమయి ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీ నుంచి అక్కడి నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మా దగ్గర ఒక బెస్ట్ ట్రైనర్స్ని తయారు చేయించి వాళ్ళని సెలక్షన్స్ మేము పెట్టుకొని సెలక్షన్స్ ద్వారా వాళ్ళని తయారు చేసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొచ్చి అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ దాకా మా దగ్గరికి వచ్చిన తర్వాత అగైన్ వాళ్ళు ఇక్కడ డైలీ కండక్టింగ్ ది సెషన్స్ ఈ మిత్ర ప్రోగ్రాంలో. అంటే ఒక నిజమైనటువంటి జీవితం అంటే ఇది ఉద్యోగ జీవితం అనేది ఉద్యోగపరంగా చేసే ఉద్యోగ విధులు ధర్మాలు దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇది ఒక ప్యాటర్న్. ఇది కాకుండా ఈ సైకలాజికల్ డిజార్డర్స్ అంటే అడిక్షన్స్, ఈ యొక్క స్త్రీ పురుష సమానత్వం లేకుండా ఉండటం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇలాంటి సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ సొసైటీ మీన్స్ ఇది సొసైటీ అంటే సొసైటీలో ఉన్నది కాకుండా పోలీస్ పీపుల్ ఆల్సో ఫ్రమ్ ది సేమ్ సొసైటీ. వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి ఊడిపడలా, అదే సొసైటీలో నుంచి ఇక్కడికి వచ్చారు, పోలీసు ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళల్లో కూడా ఆ భావనలు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని ఎలా అధిగమించుకోవాలి, మీ యొక్క వ్యక్తిగతంగా మీ జీవితాలను మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి, వీటన్నిటిని కూడా నేర్పిస్తూ దాదాపుగా ఇప్పటికీ మేము ఒక 300 నుంచి 400 మధ్యలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శిక్షణ ఇవ్వటం జరిగింది. సో దట్ వాళ్ళు ఆల్ ది ఫ్యామిలీస్ కూడా చాలా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఫర్దర్ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే దే ఆర్ లీడింగ్ నౌ ఎక్సలెంట్ ఫ్యామిలీ లైఫ్. చాలామందికి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ పోలీసు ఉద్యోగంలో టైమింగ్స్ ఉండవు. ఈ టైమింగ్స్ లేని ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకోవటం అనేది ఒక ఛాలెంజింగ్. ఇలాంటి విషయాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు దాకా ఇన్ని కష్టపడి వచ్చానో, లేకపోతే నాకు టయానికి నువ్వు వండి పెట్టలేదనో, లేకపోతే నన్ను చూసుకోలేకపోతున్నావనో, లేకపోతే ఇట్లాంటి కొన్ని గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, లేకపోతే నేను మేల్ కాబట్టి నువ్వు స్త్రీ కాబట్టి నువ్వు నా దగ్గర అణిగిమణిగి పని ఉండాలను, ఇలాంటి కొన్ని అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు, ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని చెప్పి కూడా వీళ్ళకి సైకలాజికల్ గైడెన్స్ కూడా ఇవన్నీ ఇవ్వటం ద్వారా నౌ దే ఆర్ లీడింగ్ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్. చాలామంది ఫ్యామిలీస్ కూడా మా దగ్గరకు వచ్చి చెప్పారు, మీరు ఈ ట్రైనింగ్స్ ఇవ్వటం వల్ల మాలో ఇంకా మా ఫ్యామిలీస్లో కూడా చాలా మార్పులు కూడా వచ్చాయి. అసలు ఇవన్నీ కూడా మా ఫ్యామిలీస్ కూడా కండక్ట్ చేయండి ఇంకా, సో దట్ వీ కెన్ మేక్ దెమ్ బెటర్ లైఫ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజం, ఎవరు పెద్దవాళ్ళు చెప్పినట్టు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు సంసారానికి వీళ్ళన్నట్టు ఏ ఒక్కటి లేకపోయినా నడవదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. అది సవ్యంగా నిర్వర్తిస్తే చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ సార్, ఇంత క్రైమ్ చూస్తున్నాం సొసైటీలో,
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది యాజ్ జర్నలిస్ట్‌గా ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా, పద్ధతిగా చూసుకుంటే చాలు గదా! ఒకళ్ళ మీద మనం ఎన్నో రకాలైన అక్రమాలు, అన్యాయాలు చేయడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్ అంతా. అసలు దీనంతటికి ఎవరి ఫ్యామిలీని పట్టించుకుంటే అసలు టైమే సరిపోదు. ప్రతీదీ గూడా ఎవ్రీథింగ్. అది ఏ పనైనా అవ్వనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీని పూర్తి స్థాయిలో పట్టించుకుంటే అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడానికో, అన్యాయం చేయడానికో మనకు టైమే సరిపోదు. అదొక్కటి ఒక గొప్ప రిఫార్మ్ అయితే రావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది సార్. రిఫార్మ్ అంటే ప్రతిదీ కూడా మనం ఈ నేర్చుకోవటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా దీన్ని అలవాటు చేయాలి. రావాలి రావాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు మోరల్ క్లాసెస్ ఉండేవి చక్కగా. నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇవాళ సుమతి శతకం ఎంతమందికి వచ్చు, వేమన పద్యాలు ఎంతమందికి వచ్చు, ఎక్కడ లేవు కదండి. లేవు కదా. కాబట్టి దాని గురించి ఆ కాన్సెప్టే పోయింది. అవును సో సార్. ఇప్పుడంతా కూడా మోడర్నైజేషన్ అండ్ మొబిలైజేషన్ అంటే డిజిటలైజేషన్ మోడ్లోకి వచ్చేసాం. కాబట్టి ఈ కంప్యూటరైజేషన్ యుగంలో అంత యాంత్రికంగా జరిగిపోతుంది తప్ప నిజమైనటువంటి రిలేషన్షిప్ అండ్ వాల్యూస్ ఇన్ ద యాడెడ్ అనేది తగ్గిపోతుంది. అవును. అది లేకుండా ఉంచుకోవటం కోసం ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటే బాగుంటుంది. మీకు ఇంకా ఎంతకాలం ఉంది సార్ సర్వీస్? ఇంకా 4.5 years. రిటైర్మెంట్ తర్వాత లైఫ్‌ని మీరెలా ప్లాన్ చేసుకున్నారు? అంటే రిటైర్మెంట్ లైఫ్ ఇన్ ద సెన్స్ నాకు కొంచెం స్పిరిచువల్ వాల్యూస్, స్పిరిచువాలిటీ మీద ఒక కొంచెం నాకు భక్తి, గురి ఎక్కువ. సో ఆ రకంగా నేను అంటే ఏదైనా ఒక ఒక పనిని సాధించాలి. మనం అంటే ఒక మనిషిగా ఈ ఈ లోకంలోకి వచ్చాం. ఒక ఉద్యోగస్తుడిగా అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించుకున్నాం. బట్ అసలు ఏంటి అసలు మనం ఎవరమి ఏంటి అని కూడా నాకు అంతర్లీనంగా కొన్ని ఉంటాయి. అండ్ సో దట్ నేను ఐ యూస్ టు ప్రాక్టీస్ డైలీ మెడిటేషన్. అవునండి. అవును. బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తాను. ఖచ్చితంగా 3:30 to 4:30 ఇన్ బిట్వీన్ ఐ యూస్ టు మెడిటేషన్ చేయటం జరుగుతుంది. ఇలాంటి ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొన్ని రకాల మనకు అనుభూతులు, వాస్తవం మనం ఏంటనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది. సో అలాగా నేను ఐ వాంట్ టు స్పెండ్ మై స్పిరిచువల్ లైన్‌లోకి వెళ్దాం స్పిరిచువల్ అనుకుంటున్నారు. ఓకే. పాత్. మిమ్మల్ని ఎక్కువ టైం తీసేసుకుంటే క్షమించాలి. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ అంటూ చాలా సార్లు కాల్ చేశాను. ఇబ్బంది పెట్టానో ఏమో అనుకుంటూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఏంటంటే అదే కదా. ఇప్పుడు నా నా యాంగిల్ ఆఫ్ లైన్ ఏమో కొంచెం వేరే దీంట్లో ఈ బిజీలో ఉండటం వల్ల మీరు అన్నిసార్లు అడుగుతున్నారు. అసలు నేను నిజంగా నా దగ్గర ఏం చెప్పడానికి ఏముంది అయ్యో! భలేవారే. అని నేను అనుకునేవాడిని. కానీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ మీరు చెప్పగానే. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు టాక్ టు యూ టుడే. అంటే సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా వాళ్ళతో 2 ముక్కలు మాట్లాడిద్దామని. మాట్లాడదాం. మన దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు అసలు ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు అన్నది కూడా 2 ముక్కలు మాట్లాడిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్‌కి కానీ, పిల్లలకి కానీ మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? పిల్లలకి ఇవాళ గతంలో పిల్లలు ఎలా ఉండేవాళ్ళంటే పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క కట్టుదిట్టంగా వాళ్ళు చెప్పినట్టు వినాలి. మా అజమాయిషి మీలో కంటిన్యూగా ఉండాలి. మేము చెప్పినట్టు మీరు అన్నీ చెయ్యాలి అన్నటువంటి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో స్వేచ్ఛ పెరిగిపోయింది. అంటే ఆ స్వేచ్ఛ అనేది ప్రతి జీవికి ప్రథమ లక్షణం అయి ఉండొచ్చు. కానీ అపరిమితమైన స్వేచ్ఛ అయిపోయినప్పుడు అంటే ఆ అపరిమితమైనటువంటి స్వేచ్ఛలో ఎటు కొట్టుకుపోతున్నామో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. కరెక్ట్. కాబట్టి ఆ నష్టం జరగకుండా కంట్రోల్ చేయాలంటే ముందు మనం కట్టడి చేయాలి. మనం కట్టడి చేయాలి అన్నప్పటి దగ్గర నుంచి వాటి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా క్రూషియల్. సో అది చెయ్యాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి మనం విపరీతమైన గారాబం చేయటం కాదు, అట్లా అని చెప్పి స్వేచ్ఛగా వదిలేయటం కాదు, లేకపోతే విపరీతంగా కట్టడి చేయటం కాదు. ఇవన్నీ లేకుండా తల్లిదండ్రులు కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకుంటూ వస్తే ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ తల్లిదండ్రులు చెప్పడం కన్నా కూడా టీచర్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక టీచర్ చెప్పినప్పుడు చిన్నప్పుడు టీచర్ చెప్పిన పాఠం ఆ టీచర్ యొక్క ప్రభావం ఎప్పటికీ దాన్ని మనం మార్చుకోలేము, అంటే మర్చిపోలేము ఇన్ఫ్యాక్ట్. కాబట్టి టీచర్ యొక్క రోల్ చాలా క్రూషియల్.
కానీ ఈ పిల్లలు కూడా సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ Hmm. అది కూడా చాలా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పిన ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఎలా చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా గమనించుకోవటం చాలా అవసరం. ఇవాళ ఏంటంటే మొబైల్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్ లేని వ్యవస్థ లేదు. ఒక ఇంట్లో ఉండి కూడా ఎదురు మాట్లాడుకోకుండా, కలిసి కూర్చోకుండా ఫోన్లలో మాట్లాడుకునే ప్రపంచంలోకి వచ్చేసాం. కరెక్ట్. కాబట్టి వీటన్నిటిని కనీసం డైలీ ఒక 1 అవర్ ఫోన్స్ అందరూ పక్కన పెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి తెచ్చుకున్నప్పుడు కొంత కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి అలాగా ఆ పరిస్థితులు తయారు చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. పేర్లు చక్కగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి Yes, మీ yes. పేరు ఏమిటి అని అడగాల్సిన Yeah. పని లేదు నాకు. Okay. జస్ట్ రూపశ్రీ గారు, Yes. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు డిపార్ట్మెంట్ లోకి రావాలి అని అనుకున్నారు? నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి, మాది భక్తిలాపురం ఒక విలేజ్ నుంచి వచ్చాను. అంటే మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడే బీటెక్ కంప్లీట్ చేశాను అనమాట. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది నాది. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చాను అని అంటే, ఉమెన్ అని అంటే ఒక సొసైటీలో ఒక చిన్న చూపు అనేది కొంచెం జనరల్గా ఉంది, మన యాన్సిస్టర్స్ నుంచి కూడా అది వస్తుంది. కానీ మన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే మనం పబ్లిక్లో ఉండాలి జనరల్గా. సో మనం ఇన్స్పిరేషన్గా ఉన్నాం కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనల్ని బేస్ చేసుకొని వస్తారు అనే ఉద్దేశంతో మేము పబ్లిక్కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము పబ్లిక్ డిపార్ట్మెంట్ అనగానే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చామన్నమాట ప్రజెంట్. అమ్మగారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఇంతమంది ఎస్ఐలు, లేడీ ఎస్ఐలు చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఉమెన్ పవర్ కనిపిస్తోంది నాకు ఇక్కడ, చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి, అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రాగలరా? ఇక్కడున్న ఈ టఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఫేస్ చేయగలరా అంటే? ఖచ్చితంగా చేయగలరు మేడం. బయట వాళ్ళందరూ అనుకుంటారు ఉమెన్ అది చేయలేరు, ఇది చేయలేరు అని. Mm. లేదు, ఉమెన్ అంటే ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉమెన్ కంటే ఉమెన్కే ఎక్కువ ఉంటాయి అని అందరు నమ్ముతారు. కరెక్ట్. మేము కూడా ఫస్ట్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు మేము చేయగలుగుతామా, మేము చేయలేము, అమ్మ మాకు ఇది కష్టం అని అనిపించేది. కానీ కంటిన్యూ ప్రతి ఉమెన్ అంటే మెన్ అయినా ఉమెన్ అయినా ఈక్వల్గా చూడాలి, మనం కూడా ఈక్వల్గా ట్రైనింగ్ చేయాలి అనుకుని డిపార్ట్మెంట్కి వచ్చాం మేడం. మేమే కాదు, ఇప్పుడు మేము ఇక్కడ 20 మెంబర్సే కనిపిస్తున్నాం, కానీ మేము టీజీపీ అకాడమీలో 125 ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నాం. అందరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మేడం 12 months ట్రైనింగ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సరే, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చదువుకున్నారు, ఫ్యామిలీ గురించి? నాది యాదాద్రి జోన్ మేడం. మేము సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాము. నాకు అంటే 2017లో మ్యారేజ్ అయింది. అవును మేడం. అయినా కూడా ఒప్పుకున్నారా? పెళ్ళయింది, ఎందుకు ఈ ట్రైనింగ్, ఇంట్లో ఉండు? లేదు మేడం, మా హస్బెండ్ చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఓకే. యాక్చువల్ గా నేను డిఎడ్ కంప్లీట్ చేశాను, టీచర్ అవ్వాలనుకున్నాను. కానీ నాకు కొంచెం పోలీస్ చూసి ఇన్స్పిరేషన్. మా డాడీకి ఏంటంటే ఇద్దరం మేము ఆడపిల్లలం, మా నాన్నకి ఏదైనా జాబ్ చేయాలి అని బాగా ఉండేది. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు తొందరగా మ్యారేజ్ చేశారు మా డాడీ. కానీ మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ నాకు చాలా సపోర్టివ్ ఇస్తారు. ఆ విధంగానే నేను 2020లో కానిస్టేబుల్ జాబ్ చేశాను మేడం. ఆ తర్వాత మళ్ళీ ఆ జాబ్ చేసుకుంటానే ఇంకొంచెం పైకి ఉండాలి మనం ఆఫీసర్ లెవెల్లో, అంటే నేను అనుకున్న దానికి ఇంకొంచెం పై ఉండాలి, అంతా మంచిగా చేయాలనిపించి డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా చేయాలని ఎస్ఏ జాబ్ వచ్చింది మేడం మొన్న 2024లో. ప్రొఫెషన్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకోవాలన్నా, ఇటువైపు రావాలన్నా అంత ఈజీ అనే విషయమా? కాదు మేడం, మ్మ్. చాలా కాదు. మ్మ్. ఓకే, అంటే నాకంటే సపోర్టివ్ ఉన్నా కానీ నాకు కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉండనే ఉంటాయి మేడం. మ్మ్. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో పనంతా చేసుకోవాలి, మనకు కూడా మన ఫ్యామిలీస్, మన అమ్మ నాన్న ఎప్పుడు సపోర్టివ్ ఉంటారు, మన అత్త మామ వీళ్ళు కూడా ఉంటారు కదా, కరెక్ట్. వాళ్ళు సపోర్టివ్గా అండి. ఎందుకంటే అందులోనూ ప్రతి మనిషి ఒక అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వలేరు, మనకు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ తీసుకొని మళ్ళీ మనం సక్సెస్ అవుతామని నమ్మి మన వెనక రావడానికి చాలా ఎఫర్ట్ కావాలి మేడం. అలాంటి పర్సన్స్ మనకు దొరకాలి, నిజం. అప్పుడే ఉమెన్ అనే వాళ్ళు సక్సెస్ అవుతారు. నిజం. అమ్మాయిలకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? దేనికి భయపడొద్దు. మనం ఏమంటే ఫస్ట్ ఉమెన్ అంటే ఏమనుకుంటారంటే మేము చేయగలుగుతామా, మేము చేయలేమా. మనం పుట్టిన దగ్గర నుంచి సమాజంలో ఫస్టే చెప్తారు మేడం, నువ్వు అమ్మాయివి ఇది చేయలేవు అని. కానీ అమ్మాయిలు ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతారు. మీరు అనుకోండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. కరెక్ట్. పెళ్ళైనా అత్తమామల్ని ఒప్పించైనా సరే, హస్బెండ్ ఒప్పించైనా సరే, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా ఒప్పించి మెప్పించగలరు. కంపల్సరీ మేడం. ఎందుకంటే మనకెంత టాలెంట్ ఉన్నా కూడా మనకి వెనక ఉండి సపోర్ట్ చేసే గైడెన్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. అద్భుతం. మీరు ఈ పొజిషన్లో కాదు, నెక్స్ట్ ఇంకా మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి రాసి ఇంకా ఎదగాలని, మళ్ళీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇండివిజువల్ గా మీ అందరిది తీసుకోవాలని నేను వెయిట్ చేస్తాను. డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ మీరేం చదువుకున్నారు? నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఓకే. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. 2014లో ఎంటెక్ కంప్లీట్ అయింది, 15లో మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 8 years
నేను అంటే హౌస్ వైఫ్ గా ఉండి తర్వాత ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను మేడం. ఎందుకు 8 ఏళ్ల పాటు హౌస్ వైఫ్ గా ఉండి ఇప్పుడు రావడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. ఆ అంటే- లైఫ్ కి అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఏం కష్టపడతానులే అని అనుకుంటారు కదా చాలా మంది. ఉంటుంది. కాకపోతే హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఏంటి అంటే పిల్లలు ఇదే లైఫ్ అనిపిస్తుంది. వన్స్ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశాక మమ్మీ నువ్వేంటి ఏం చేయట్లేవు ఈ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాళ్ళకి వాళ్ళకి తెలియదు అమ్మ ఏం చేస్తుందో. అమ్మ ఏం చేస్తుంది, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే డాడీయే బాగా చదువుకున్నారు, మమ్మీకి అంత చదువు రాదు. యాక్చువల్గా మా హస్బెండ్ బీటెక్, నేను ఎంటెక్. ఓకే. సో అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది కాదు, మనం కూడా అంటే లైఫ్ లో మనము సెటిల్ అయ్యి మన పిల్లలకి మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అంటే వాళ్ళకి మనం లైఫ్ లో అంటే మా మమ్మీ ఇది అని చెప్పుకోవడానికి ఉండాలి. ట్రూ, అబ్సల్యూట్లీ. మీ కళ్ళల్లో మీ కన్నీళ్ళు కనపడుతున్నాయి నాకు. నిజంగా. అంటే మీకు పిల్లలు ఉన్నారు? బాబు 8 years బాబు. రైట్. పెళ్ళయిన తర్వాత విమెన్ ని చాలా ఫిజికల్ గా వీక్ అంటారు, డెలివరీ అయ్యాక ఇంకా వీక్ అయిపోతుంది, ఏమీ అవును. సాధించలేదు అంటారు. Yes. సో కానీ మీరు నిజంగా ట్రైనింగ్ టఫే ఉంటుంది. చాలా మీకు. టఫ్ మేడం ట్రైనింగ్. Yeah. అంటే కొన్ని అంటే ఫిజికల్ గా చాలా చేంజెస్ వస్తాయి ఉమెన్ లో. Mm. అండ్ వెయిట్ గెయిన్ అవుతాము. But of course you are looking really so fit. Really so proud of you, man. Yeah. వెయిట్ గెయిన్ అవుతాము. ఇవన్నీ వీటి వల్ల మనకి ట్రైనింగ్ చాలా కష్టం అవుతుంది. అండ్ ఆఫ్టర్ 30+ లో మనకి బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అది కూడా ట్రైనింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అవన్నీ ఫేస్ చేశారు. నేనన్నా ఒక కిడ్ కానీ 2 kids ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. Amazing. Really ఈ రోజు నా జాబ్ గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కామన్ మెన్ నుంచి ఈ రోజు డిపార్ట్మెంట్ లో ఒక స్థాయికి వచ్చి వాళ్ళకి ఒక పొజిషన్ వచ్చి ఇంతవరకు ఎంతో కష్టపడిన ఈ లేడీస్ గురించి స్టోరీ చేయడం అంటే జన్మ ధన్యంగా భావిస్తున్నాను నిజంగా. సో ఈ సందర్భంగా నిజంగానే విమెన్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఉమెన్ కి యాక్చువల్ గా అంటే స్టడీస్ కంటిన్యూ చేసినప్పుడే ఉంటుంది. వన్స్ అంటే మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకేం సాధించలేము అనేది ఏమి ఉండదు మేడం. వాళ్ళు ఎప్పటికైనా అంటే అనుకుంటే ఆఫ్టర్ 50+ లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 50+ ఏజ్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే అది ఏదైనా సరే మనం సాధించేస్తాం. సూపర్ అండి. మెన్ కన్నా ఉమెన్ కి డెడికేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సాధించాలి అని ఒకసారి అనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తారు. కానీ నాకు మాత్రం గట్ ఫీలింగ్ ఏంటంటే మీరంతా ఒక్కసారి మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత డెఫినెట్ గా సొసైటీకి చాలా ప్లస్ అవుతారు. ఏం సార్? ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత లైఫ్ చూసిన తర్వాత వీళ్ళు ఒక నెగటివ్స్ ఎడితే ఖచ్చితంగా పోరని నాకు నమ్మకం ఉంది సార్. సో ఒక కొత్త సొసైటీని డెఫినెట్గా వీళ్ళు నిర్మిస్తారు. కొత్త నీరు వచ్చి ఎలా అయితే ఒక కొత్త లైఫ్ని తీసుకొస్తుందో. వి విష్ యూ ఆల్ సక్సెస్ అండి. రియలీ నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ మీ పోస్టింగ్ ఏంటంటే ఎక్కడ నేను పోస్ట్ వచ్చిందండి. నా ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకుంటారని నేను వెయిట్ చేస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి ఒకసారి మీ గురించి మాకు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మునుగోడు మండలం, కొట్టికల్ అనే విలేజ్, చిన్న ఊరు మాది. ఓకే. యాక్చువల్లీ మా పేరెంట్స్ కి మేము 6 సంతానం. యాక్చువల్లీ ఓకే. నేను చిన్న అమ్మాయిని. నా చదువు నాకు 10th క్లాస్, మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కి 10th క్లాస్తోనే ఆపేస్తామని అనుకున్నారు. కానీ నేను 10th క్లాస్లో బాగా చదవడం వల్ల అటు నుంచి మళ్ళీ ఇంటర్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత బాగా కొంచెం మండల్ ఫస్ట్ రావడం వల్ల తర్వాత డిగ్రీ కంటిన్యూ అయింది. అలా బీఈడి వరకు కంప్లీట్ చేసుకున్నానండి. బీఈడి తర్వాత మ్యారేజ్ అయింది నాకు. ఆ మ్యారేజ్ నేను ఒక స్కూల్లో చెప్తుండేదాన్ని అండి. ఆ తర్వాత నాకు డిఎస్సి రాయాలని ఒక కోరిక ఉంటుండే, ఆలోచన ఉంటుండే, గవర్నమెంట్ జాబ్ రావాలని చిన్నప్పటి నుంచి మాత్రం బాగుంటుండేనండి. అట్లా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు పోలీస్ కాకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా తనకి డిపార్ట్మెంట్ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో నువ్వు రాయి పర్లేదు, నేను సపోర్ట్ ఇస్తాను, నేను చెప్తాను అమ్మ నాన్న వాళ్ళకి అని చెప్తాను ఎంకరేజ్ చేయడం వల్ల కానిస్టేబుల్ 2018లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే. 18 నుంచి కూడా ఒక 5.5 years సర్వీస్ చేశాను సివిల్ కానిస్టేబుల్ నల్గొండ డిస్ట్రిక్ట్ లోనే. ఓకే. ఆ తర్వాత ఆ ఉద్యోగం చేసినప్పుడు అనిపించింది ఇంతే నా లైఫ్, ఇక్కడితేనా ఇంకా ఏదన్నా సాధించాలి అనేది బాగా ఏర్పడిందండి నా సర్వీస్ లో చూడడం అని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అటు నుంచి మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు 22లో నోటిఫికేషన్ పడినప్పుడు ఈ ఈవెంట్స్ డ్యూటీ చేసుకుంటూనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను, మెయిన్స్ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యానండి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి ఉద్యోగం అయితే సాధించగలిగాను, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. మీ పేరెంట్స్ కి అంతమంది పిల్లలు ఉన్నారు కదా, అవును. ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? మా వాళ్ళే పేరెంట్స్ కి 2 అమ్మాయిలు 4 అబ్బాయిలండి. మా ఇంట్లో మా అక్క పెద్ద అందరికంటే, నేను చాలా చిన్నదాన్ని. అని So- ఎల్లిగా పెళ్లి చేస్తారు. ఎర్లీగానే చేసేసారండి పెళ్లి. వాళ్ళకి ఏంటంటే ఇంతమంది కాబట్టి పెళ్లి చేస్తే వాళ్ళకి భారం తగ్గుద్దని పేరెంట్స్ ఆలోచన.
సో నాకు కూడా ఇంతమంది వాళ్ళ పరిస్థితి చూసి పెరగడం వల్ల ఇంకా నేను కూడా ఏం చెప్పొద్దు, సరే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలనే ఆలోచనలో ఉంటున్నాం మాకు. సో అంత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మాకు నా లైఫ్ చెప్పాలి, ఆ తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయిందండి, కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పాలి. పెళ్లి తర్వాత కెరీర్ స్టార్ట్ అని చెప్పొచ్చు. కెరీర్ స్టార్ట్ అయింది ఆ తర్వాతనే. మా హస్బెండ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారండి. పేరెంట్స్ ఏం చేసేవారండి? మాది యాక్చువల్ గా పద్మశాలీస్ అండి, అంటే మా వీవీస్ మొగ్గాలు నేస్తారు. అది కంటిన్యూ చేస్తున్నారు అమ్మ వాళ్ళు? చేస్తున్నారండి. అంటే పేరెంట్స్ ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అవ్వారు, బ్రదర్స్ చేస్తున్నారు ఇప్పుడైతే. దట్స్ సో నైస్. బ్రదర్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పని అయితే. మా హస్బెండ్ ఫోటో స్టూడియో అండి యాక్చువల్గా. ఓకే. తను ఫోటో స్టూడియో వరకు నీకైతే ఓకే, నువ్వు రాయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు రాయి అని తనని ఎంకరేజ్ చేయడం అది చెప్పాల్సిన విషయం అండి ఖచ్చితంగా. నిజంగా నిజంగా. ఇప్పుడైతే మా ఇంట్లో అందరూ హ్యాపీనే జాబ్ వచ్చినందుకు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ టైంలో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి అమ్మాయిలకి, ఇంకొకటి హస్బెండ్స్ కి, అత్తింటి వారికి కూడానండి. అమ్మాయిలకి ఏంటంటే ఈ కాలంలో ఒక 12-13 ఇయర్స్ రాగానే అమ్మాయిలంతా ఆ టీనేజ్ లో అట్రాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళకి టీనేజ్ అంటేనే అట్రాక్షన్ లో ఉంటుంది. సో ఆ అట్రాక్షన్ లో వాళ్ళకి పరిచయమైన అబ్బాయిలని అదే లవ్ అనుకొని పేరెంట్స్ ని ఈజీగా మోసం చేసుకుంటారు. మోసం మీన్స్ వాళ్ళకి తెలియకుండా అబ్బాయితో ఉంటున్నారు, అటు వెళ్ళిపోతున్నారు, ఎలోప్ అయిపోతున్నారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడము, లేదా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు. తర్వాత మళ్ళీ పేరెంట్స్ వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆ టీనేజ్ విషయంలో ఖచ్చితంగా అట్రాక్షన్ అనిపిస్తుంది. కొంచెం ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉంటూ పేరెంట్స్ కూడా వాళ్ళని సరిగ్గా గైడ్ చేస్తే బాగుంటుందనండి. అండ్ అలా కాకుండా అమ్మాయిలు కూడా ఆ టీనేజ్ లో వచ్చే అట్రాక్షన్ కి లోన్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉండి మీ చదువు కనుక పూర్తి చేసుకుంటే అబ్బాయిలే మీకోసం క్యూ కడతారు. అంతే కదా, ఎగ్జాక్ట్లీ సూపర్ పాయింట్. నిజంగా అమ్మాయిలు చక్కగా చదువుకోండి, ఇండిపెండెంట్ అవ్వండి, మీ కాళ్ళ మీద నిలబడండి, ఆ తర్వాత ప్రేమైనా పెళ్ళైనా పిల్లలు ఖచ్చితంగా కనీసం ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అండి వాళ్ళకి ఒక మెచ్యూర్ అనేది వస్తుంది. కనీసం 10th ఇంటర్ లోనే అంత ప్రేమలో పడిపోతున్నారు ఈ కాలంలో. అది సరైన ఏజ్ అయితే కాదండి మీరు ప్రేమించుకోవడానికి. మాత్రం కనీసం మీరు ఒక డిగ్రీ పూర్తి చేసుకోండి. ఒక 20 ఇయర్స్ దాటితే మీకు ఒక లైఫ్ మీద బాధ్యత తెలుస్తుంది. ఒక చదువు పూర్తి చేసుకోండి, ఒక జాబ్ సంపాదించుకోండి. ఆ తర్వాత మీరు ఎవరికైనా మీకు ఎవరైనా నచ్చినట్లయితే మీ పేరెంట్స్ కి చెప్పండి, అప్పుడు పెళ్లి చేసుకోండి. అలా చేస్తే బాగుంటుందని అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నాను. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. నాకు ఒక నిజంగా సొసైటీని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం మీడియాలో ఉంటూ. ఇక ఎప్పటికన్నా బాగుపడతారా వీళ్ళు అనే ఒక క్వశ్చన్ మార్క్ లో బతికేస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. సో మీ అందరినీ చూసిన తర్వాత యంగ్స్టర్స్ మీరంతా, సో ఒక కొత్త నీరు వస్తుంది డిపార్ట్మెంట్ లోకి. డెఫినెట్ గా మీరంతా చాలా మార్పుని తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. వన్స్ అగైన్ ఇంకొక విషయం అయితే నేను కానిస్టేబుల్ గా చేసినప్పుడు 5 years చేశానండి. నేను కానిస్టేబుల్ గా చేసిన సర్వీస్ లో గానీ, మేము రీసెంట్ గా ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఒక 2 స్టేషన్లలో చేసినామని పని చేసినాం. ఆలేరు పోలీస్ స్టేషన్ కూడా పని చేసామని. అక్కడ చేసినప్పుడు మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఇవే అండి, ఎక్కువ శాతం ఇలాంటివి వస్తుంటాయి కొన్ని సార్లు. అంటే అమ్మాయిలు చిన్న ఏజ్ లో ప్రేమించి మోసపోవడం. సో అట్లాంటివన్నీ మేము చూసినందుకు ఇప్పుడు ఇట్లా చెప్పకూడదు నాకు కొంచెం అదృష్టం అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఈ విధంగా తెలియజేస్తున్నాను. కరెక్ట్, ఇది ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను ఇలా తెలియజేయడానికి ఒక అవకాశం. నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నానండి విమెన్ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి. విమెన్ ప్రొడక్షన్ సెల్ ఉంది కదా, మీకు ఐడియా ఉంది. సో అక్కడి నుంచి ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసెస్, అంటే వాడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, అవేర్నెస్ అన్నమాట. అంటే ఓ ఈ అమ్మాయి వాళ్ళ లైఫ్ ఇలా టర్న్ అప్ అయింది, ఇలా మోసపోయారు, తర్వాత ఏం జరిగింది. ఇదేంటంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఓ ఇలా మనం చెయ్యకూడదు, చేస్తే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అని తెలియడం గురించి అవి కూడా స్టోరీస్ చేస్తున్నా. సో మీరు చెప్పడం మంచిదైంది. అబ్సల్యూట్లీ అండి విజయ్ గారు. ఇంకొకటి నేను చెప్పాలి, హస్బెండ్స్ కూడా అండి. అంటే ప్రతి అమ్మాయి కూడా కెరీర్ లో ఏదో చేయాలి అనేది చాలా వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితుల కారణంగాను, ఇంకేనా పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు చేయాలనుకున్న చేయలేకపోవచ్చు. సో ఈ క్రమంలో వాళ్ళకి పెళ్లి చేసేస్తారు, అత్తింట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ పెళ్లి, ఆ లైఫ్ ప్లస్ పిల్లలు పుట్టడం, ఇలాగే వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా హస్బెండ్స్ ఒకసారి మీ వైఫ్ ల గురించి కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు కెరీర్ లో అనేది చెప్పాలనుకుంటున్నాను. సూపర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. లక్ష్మీప్రసన్న గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి అండి? మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బొమ్మలామరం మండల్ మరియాల మేడం. మా ఫాదర్ మదర్ ఇద్దరు ఫార్మర్స్. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దదాన్ని. మా తమ్ముడు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో Group 4 జాబ్ చేస్తున్నాడు. మా చెల్లి డాక్టర్ MD చేస్తుంది, తను అనెస్థీషియా మెడికల్ కాలేజ్ లో. పేరెంట్స్ వాళ్ళు పాపం రైతు చాలా కష్టపడి ముగ్గురిని. ముగ్గురిని. నేను బీటెక్ కంప్లీట్ చేశాను 2015 లో. దెన్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను సాఫ్ట్వేర్. ఓకే. దెన్ తర్వాత అంటే నాకు చిన్నప్పటి నుండి UPSC బాగా ఇంట్రెస్ట్ ఉండేది, IPS కావాలని. సో మా డాడీ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళడానికి. నేను 1 year ఢిల్లీలో ఉన్నాను, UPSC ప్రిపేర్ అయ్యాను.
తర్వాత 3 అటెంప్ట్స్ ఇచ్చాను, రాలేదు. సో ఇంకా నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ చేశాను, ఎస్బీఐ పిఓ చేశాను. ఓకే. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసరికి సో ఎలాగో ఐపీఎస్ కుదరలేదు, ఇంకా యూపీఎస్సీ 3 అటెంప్ట్స్ ఇచ్చాను, ఇంకా యూపీఎస్సీకి వెళ్ళి ఓపిక లేదు మేడం. సో గ్రూప్ 1 అన్నా క్లియర్ అయితే చేయలేదా? డిఎస్పీ వస్తుందన్న ఉద్దేశంతో ఎస్బీఐ చాలా కష్టంగా రిజైన్ చేశాను. విత్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే మేడం. తర్వాత కూడా ఇన్ఫోసిస్ తర్వాత కూడా అంటే నేను ఒక ఫ్యామిలీని సెట్ చేసే స్టేజ్ లో ఉండే, ఆ టైంలో కూడా రిజైన్ చేస్తా అన్నా కానీ మా డాడీ మమ్మీ నో అనలేదు. అనలేదు, సపోర్ట్ చేశారు. అండ్ అది రిజైన్ చేసి ప్రిపేర్ అవుతున్న టైంలో 2 times క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. సో ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా, ఎస్ఐ అయితే ఏంది అనేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 2018లో వచ్చింది మేడం, అప్పుడు యూపీఎస్సీ కానీ ఢిల్లీలో ఉన్నాను. సో జాయిన్ అవ్వలేకపోయాను, అప్పుడు అన్వీలింగ్ అని ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను మేడం. రైట్. నౌ యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆర్ మ్యారీడ్? మ్యారీడ్ రైట్. 21లో మ్యారేజ్ అయింది. Okay. మ్యారేజ్ అయిన తర్వాతనే ఎస్బీఐ పిఓ వదిలేసాను జాబ్. ఇట్లా చెప్తే మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నైస్. మా హస్బెండ్ ఇన్లాస్ కూడా చాలా సపోర్టివ్ మేడం. దట్స్ సో నైస్ అండి. బట్ కానీ ఒకానొకప్పుడు ఏం చేస్తావులే ఉద్యోగం ఇంట్లో ఉండనే స్థాయి నుంచి ఈరోజు ఇంతమందికి వాళ్ళ అత్తారింటి వారు ఇలా సపోర్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. చాలా సపోర్టివ్ మేడం వాళ్ళు కూడా. అంటే నాకు ఎస్బీఐలో దీనికన్నా ఎక్కువ శాలరీ అయినా కానీ మీరందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పర్సన్స్ అయినా కూడా ఇటువైపు వచ్చారు మీరంతా. అంటే వాళ్ళు కూడా ఒక మాట అనలేదు మేడం. అంటే ఎస్బీఐలో ఉంటే ఇంకా నీ లైఫ్ బాగుంటది, ఇక్కడ అంటే హెక్టిక్ ఉంటది కదా మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అది హెక్టిక్ వైట్ కలర్ జాబ్. వైట్ కలర్ జాబ్, ఇక్కడ మీరు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయాలి, ఫీల్డ్ లో తిరిగేది ఉంటది. సో అంత హెక్టిక్ ఎందుకు అని కూడా అనలేదు, నీకు ఇష్టం వెళ్ళు అని అన్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలకు కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ కి మేడం అంటే మేము ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయినా కానీ మా అమ్మాయిలనే బాగా చూసేవాళ్ళు మా ఇంట్లో. అంటే తర్వాత పెళ్ళైన తర్వాత ఇన్లాస్ ఇంటికి వెళ్తారు, ఎట్లాంటి ఇంట్లో పడతారు అనేసి అంటే డిఫరెన్షియేట్ చేసి చూడొద్దు పేరెంట్స్ కూడా. అమ్మాయిలు అబ్బాయిలు అని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్ లో అది ఉండిపోతుంది మేడం, అమ్మాయిలు అంటే తక్కువ అన్న ఫీలింగ్ ఉంటది. సో అంటే వాళ్ళు ఈక్వల్ గా చూడాలి ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని. అంటే ఊర్లలో ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి అమ్మాయిని తెలుగు మీడియం స్కూల్లో నేను ఇప్పటికీ చూస్తున్నాను, అది ఇప్పటికీ చూస్తున్నాను. వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ పెడతారు, ఈ అమ్మాయికి అక్కర్లేదు అన్నట్టుగా ఆ ఉంటుంది. డిఫరెన్స్ చూపించద్దు మేడం. ఆ డిఫరెన్స్ చూపించకపోతే అమ్మాయిలు కూడా దే కెన్ డూ వండర్స్. ఇంతకీ గన్ పట్టుకున్న షూట్ చేసిన ట్రైనింగ్ లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ అందరం లైన్ లో నిల్చుంటాం కదా మేడం, ఫస్ట్ పక్కన వాళ్ళు పెడగానే మనకు భయం వేస్తుంది, ఇంత సౌండ్ వస్తుంది అనిపిస్తుంది మేడం. తర్వాత మనం ఫైరింగ్ చేసేటప్పుడు ఆ థ్రిల్ బాగుంటది మేడం. అంటే ఎవరికి ఆ ఛాన్స్ రాదు కదా మేడం, అది నిజం కదా. ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతాం మేడం. ట్రూ. ఆ ఫైరింగ్ అనేది ట్రైనింగ్ కూడా చాలా బాగుంది మేడం. 12 months ట్రైనింగ్ లో ఫైరింగ్ ఇవన్నీ అంటే సివిలియన్ గా ఇవన్నీ చూడం కదా, డిఫరెంట్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉండవు. అంటే తర్వాత ట్రైనింగ్ తర్వాత గన్ పేలుస్తామో లేదు తెలియదు కానీ ట్రైనింగ్ లో మాత్రం అన్ని వెపన్స్ తోని ఫైరింగ్ రెడీ టు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా మీరు రెడీ అవ్వాలి కాబట్టి. 12 months ట్రైనింగ్ తర్వాత మళ్ళీ గ్రే హౌండ్స్ కూడా చాలా కష్టంగా ఉంటది. గ్రే హౌండ్స్ అంటే అమ్మాయిలు చేయగలమా అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటది, కానీ మేము కూడా కంప్లీట్ చేసాము గ్రే హౌండ్స్ ట్రైనింగ్. సూపర్. ఫారెస్ట్ లో ఓడి టాస్క్ వెళ్ళి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాను మేడం. ఏం చేయలేను అనేది ఏమి ఉండదు మేడం అమ్మాయిలను. సూపర్ అండి లక్ష్మీప్రసన్న గారు. మొత్తానికి మంచి లక్ష్మి గారి పేరు పెట్టుకున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. Thank you, థ్యాంక్ యూ ma'am. అండి. థ్యాంక్ యూ.